ఫాస్ట్ ఫుడ్ ఈ జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా ఫాస్ట్గా తినేస్తున్నారు. కానీ దానివల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా టేస్ట్గా ఉంటుందని, బాగుంటుందని మనం తినేస్తూ ఉంటాం. మరి ఒక పిజ్జా కానీ తిన్నామనుకోండి, 4 కిలోమీటర్లు వేగంగా నడవాలట. మరి అలా కానీ చేయకపోతే ఏం జరుగుతుందో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఆహారపు అలవాట్లలో మార్పు ఫాస్ట్ ఫుడ్ను తెగ లాగించడం ద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడంతో పాటు ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ కేవలం రుచినిస్తాయే కానీ ఆరోగ్యానికి మేలు చేయవు అని వైద్యులు అంటున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఒబేసిటీ తప్పవు. సంప్రదాయ ఆహార పదార్థం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు పారిపోతాయి. కానీ పాశ్చాత్య ఆహారానికి అలవాటు పడి బర్గర్లు, పిజ్జాలు తింటూ కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే పిల్లల్లోనూ పెద్దల్లోనూ వ్యాధులు తప్పవని వైద్యులు అంటున్నారు. ఒక పూర్తి పిజ్జాను తింటే శరీరంలో చేరే క్యాలరీలను ఖర్చు చేసేందుకు 4 కిలోమీటర్ల మేర వేగంగా నడవాల్సి ఉంటుంది. కానీ మనం 1 కిలోమీటర్ నడుస్తున్నామన్న అనేది గుర్తు చేసుకోవాలి. అలాంటప్పుడు అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు చేరక ఏం చేస్తుందని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అందుకే పోషకాలతో నిండిన మితాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా రెడీమేడ్ ఫుడ్స్ ఇన్సులిన్ ఉత్పత్తికి అడ్డంగా పరిణమిస్తాయి. తద్వారా మధుమేహం తప్పదు, అధిక కొవ్వుతో ఒబేసిటీ తప్పదు. చిన్నారులు అధికంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే పెరుగుదలకు అవసరమైన పోషకాలు లభించవు. ఫలితంగా వారిలోనూ ఊబకాయం ఆవహిస్తుంది. జంక్స్ ఫుడ్స్ తినే మహిళల్లో నెలసరి సమస్యలు ఏర్పడతాయి. అలాగే రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది. తద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం ఉంది. ఫాస్ట్ ఫుడ్స్లో ఉండే ఉప్పుతో ఐబీపీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి పిజ్జా బాగుందని, తర్వాత టేస్ట్గా ఉందని తినేస్తూ ఉంటాం. మరి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో కూడా మీకు తెలిసింది కాబట్టి ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.